డూ డూ అనే హెల్పింగ్ వర్బ్ కి మీనింగ్ ఏమని వస్తుంది అని అన్నట్లయితే ఏదైనా ఒక పనిని చేస్తాను అని తెలియజేయడం జరుగుతుంది. డూ అనే హెల్పింగ్ వర్బ్ ని ఎప్పుడైనా కానివ్వండి ప్రజెంట్ గురించి తెలియజేయడానికే ఉపయోగించడం జరుగుతుంది. డూ అనే హెల్పింగ్ వర్బ్ ని మనం ఎవరెవరికి ఉపయోగిస్తాము అని అన్నట్లయితే ఐ, యు, దే, వి అనే అటువంటి ప్లూరల్ పదాలకి మాత్రమే మనం డూ అనే హెల్పింగ్ వర్బ్ ని ఉపయోగించడం జరుగుతుంది. డూ అనే హెల్పింగ్ వర్బ్ తో సెంటెన్స్ ని రూపొందించడం ఎలాగా అని అన్నట్లయితే సబ్జెక్ట్ ప్లస్ డూ అనే హెల్పింగ్ వర్బ్ ప్లస్ వర్బ్ వన్ ప్లస్ ఆబ్జెక్ట్ ని తీసుకోవడం జరుగుతుంది. ఐ డూ గివ్ యూ, ఐ గివ్ యూ నేను ఇస్తాను, ఈ రెండింటికి మీనింగ్ ఒకటే అండి. ఐ డూ గివ్ యూ అన్న ఐ గివ్ యూ అన్న మీనింగ్ ఒకటే. ఎప్పుడైనా కానివ్వండి డూ అనే హెల్పింగ్ వర్బ్ ని తీసుకొని వర్బ్ వన్ ని కూడా చెప్పొచ్చు, లేదా డూ అనే హెల్పింగ్ వర్బ్ ని తీసుకోకుండా డైరెక్ట్ గా సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ అని కూడా తీసుకోవడం జరుగుతుంది. కానీ ప్రస్తుతం ఏదైనా ఒక పనిని చేస్తాను అని తెలియజేయడానికి డూ ప్లస్ వెర్బ్ అని ఉపయోగించడం జరుగుతుంది. కానీ కొన్ని సందర్భాలలో ఏదైనా అలవాటుగా చేసే అటువంటి పని ఉంది అని తెలియజేస్తే అప్పుడు మాత్రం డూ తర్వాత వెర్బ్ ఫోర్ ని ఉపయోగించడం జరుగుతుంది. అలా కొన్ని పదాలు ఉంటాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్ గా జాగింగ్ అని చెప్తుంటాము, ఐ డూ జాగింగ్ అని చెప్పడం జరుగుతుంది, లేదా వాకింగ్ అని చెప్పడం జరుగుతుంది. ఐ డూ వాక్ అని చెప్పకూడదు, వాక్ అంటే నడుస్తాను, కానీ ప్రతిరోజు నేను వాకింగ్ చేస్తాను అని చెప్పడానికి ఐ డూ వాకింగ్ అని తెలియజేయడం జరుగుతుంది. ఇలా ఏదైనా ఒక పనిని చేయడానికి ప్రస్తుతం చేస్తాను అని తెలియజేయడానికి డూ ప్లస్ వర్బ్ అని ఉపయోగించడం జరుగుతుంది. డస్ డస్ అనగా ఏదైనా ఒక పనిని అతడు లేదా ఆమె చేస్తాడు అని వివరించడం జరుగుతుంది. డస్ అనే హెల్పింగ్ వర్బ్ ని ఎప్పుడైనా ప్రజెంట్ గురించి తెలియజేయడానికి ఉపయోగించడం జరుగుతుంది. డస్ అనే హెల్పింగ్ వర్బ్ కి సబ్జెక్ట్ గా ఎవరెవరిని ఉపయోగించడం జరుగుతుంది అని అన్నట్లయితే హీ, షీ, ఇట్, దట్ కేవలం సింగులర్ కి మాత్రమే మనం డస్ అనే హెల్పింగ్ వర్బ్ ని ఉపయోగించడం జరుగుతుంది. డస్ అనే హెల్పింగ్ వర్బ్ తో సెంటెన్స్ ని రూపొందించాల్సినటువంటి పద్ధతి సబ్జెక్ట్ ప్లస్ డస్ అనే హెల్పింగ్ వర్బ్ ప్లస్ వెర్బ్ వన్ ప్లస్ ఆబ్జెక్ట్. షీ డస్ టెల్ యూ, షీ టెల్స్ యూ ఆమె చెప్తుంది, ఈ రెండింటికి మీనింగ్ ఒకటే అండి. కానీ ఎప్పుడైనా కానివ్వండి యూజ్ ఎస్ ఫామ్ అని చెప్పేసి అని వాడాము. ఎందుకు అని అన్నట్లయితే పై సెంటెన్స్ లో షీ డస్ టెల్ యూ అని అన్నాము, కింది సెంటెన్స్ లో షీ టెల్స్ యూ అని అన్నాము. ఎప్పుడైనా కానివ్వండి డస్ అనే హెల్పింగ్ వర్బ్ ని మనం ఉపయోగించినట్లయితే తప్పకుండా వెర్బ్ వన్ ని మాత్రమే ఉపయోగించాలి. ఒకవేళ డస్ అనే హెల్పింగ్ వర్బ్ ని మనం ఉపయోగించకపోయినట్లయితే సింగులర్ ని సబ్జెక్ట్ గా తీసుకున్నప్పుడు ఇలా ఎస్ ఫామ్ ని మనం యాడ్ చేయాల్సి ఉంటుంది వెర్బ్ వన్ కి. లేదా ఇంకా డీప్ గా చెప్పాలి అంటే వెర్బ్ వన్ కాకుండా వెర్బ్ ఫైవ్ లో ఎటువంటి అయితే పదం ఉంటుందో ఆ పదాన్ని మాత్రమే మనం డైరెక్ట్ గా తీసుకోవడం జరుగుతుంది ఒకవేళ డస్ అనే హెల్పింగ్ వర్బ్ ని ఉపయోగించకపోయినట్లయితే. ఇలా ప్రస్తుతం అతడు లేదా ఆమె ఏదైనా ఒక పనిని చేస్తుంది లేదా చేస్తాడు అని తెలియజేయడానికి డస్ ప్లస్ వెర్బ్ వన్ ని ఉపయోగించడం జరుగుతుంది. డూ హ్యావ్ అనగా దగ్గర ఉంది. ఎప్పుడైనా కానివ్వండి డూ హ్యావ్ ని మనం ప్రజెంట్ గురించి తెలియజేయడానికి ఉపయోగించడం జరుగుతుంది. డూ హ్యావ్ తో సెంటెన్స్ రూపొందించాల్సినటువంటి పద్ధతి మనం ఎప్పుడైనా కానివ్వండి సబ్జెక్ట్ ప్లస్ డూ హ్యావ్ ప్లస్ నౌన్. డూ హ్యావ్ ని మనం ఎవరెవరికి ఉపయోగిస్తాం, ఐ, వి, దే, యూ కి మాత్రమే ఉపయోగించడం జరుగుతుంది. అంతేకాకుండా డూ హ్యావ్ ని మనం ఎప్పుడైనా కానివ్వండి ప్రస్తుతం మన దగ్గర ఏదైనా ఒకటి మన దగ్గర ఉంది అని తెలియజేయడానికి డూ హ్యావ్ ప్లస్ నౌన్ ని ఉపయోగించడం జరుగుతుంది. వి డూ హ్యావ్ మనీ, వి హ్యావ్ మనీ మా దగ్గర డబ్బు ఉంది. ఈవెన్ వి యూజ్ హ్యావ్ వితౌట్ డూ ఎప్పుడైనా కానివ్వండి మనం ప్రస్తుతం డూ అనే అటువంటి హెల్పింగ్ వర్బ్ చెప్పి ప్లస్ హ్యావ్ ని కూడా చెప్పవచ్చు, లేదా డూ అనే హెల్పింగ్ వర్బ్ ని చెప్పకుండా డైరెక్ట్ గా హ్యావ్ ప్లస్ నౌన్ ని కూడా ఉపయోగించవచ్చు. నౌన్ స్థానంలో నేను మనీ తీసుకున్నాను, ఇలా మనీ కావచ్చు, కార్ కావచ్చు, హౌస్ కావచ్చు, బైక్ కావచ్చు, పెన్ కావచ్చు. కానీ ఏదైనా ఒకటి మన దగ్గర ఉంది లేదా వారి దగ్గర ఉంది లేదా మీ దగ్గర ఉంది అని తెలియజేయడానికి డూ హ్యావ్ ప్లస్ నౌన్ ని ఉపయోగించడం జరుగుతుంది, లేదా హ్యావ్ ప్లస్ నౌన్ ని ఉపయోగించడం జరుగుతుంది. డస్ హ్యావ్ అనగా దగ్గర ఉంది. డస్ హ్యావ్ ని మనం ఎప్పుడైనా కానివ్వండి ప్రజెంట్ గురించి తెలియజేయడానికి ఉపయోగిస్తూ ఉంటాం. డస్ హ్యావ్ ని మనం ఎవరెవరికి ఉపయోగిస్తామని అన్నట్లయితే హీ, షీ,
ఇట్, దట్ కి మాత్రం ఉపయోగించడం జరుగుతుంది. కేవలం సింగులర్ కి ఉపయోగించడం జరుగుతుంది. డస్ హ్యావ్ అనే సెంటెన్స్ ని రూపొందించడం ఎలాగా అని అన్నట్లయితే సబ్జెక్ట్ ప్లస్ డస్ హ్యావ్ ప్లస్ నౌన్ ని తీసుకోవడం జరుగుతుంది. షీ డస్ హ్యావ్ మనీ, షీ హ్యాస్ మనీ. ఆమె దగ్గర డబ్బు ఉంది. ఎప్పుడైనా కానివ్వండి యూజ్ హ్యాజ్, ఇఫ్ నాట్ యూజ్ డస్. డస్ అనే హెల్పింగ్ వర్బ్ ని మనం ఒకవేళ సెంటెన్స్ లో వాడినట్లయితే డస్ ప్లస్ హ్యావ్ ప్లస్ నౌన్ ని ఉపయోగించడం జరుగుతుంది. ఒకవేళ డస్ అనే హెల్పింగ్ వర్బ్ ని మనం ఉపయోగించకపోయినట్లయితే డైరెక్ట్ గా హ్యాజ్ ప్లస్ మనీని, మనీ కావచ్చు ఏదైనా ఒకటి నౌన్ రూపంలో తీసుకోవడం జరుగుతుంది. హ్యాజ్ అనే పదాన్ని మాత్రమే తీసుకోవడం జరుగుతుంది డస్ అనే హెల్పింగ్ వర్బ్ ని ఒకవేళ మనం ఉపయోగించకపోయినట్లయితే. కానీ రెండింటికి మీనింగ్ ఒకటే అండి. ఆమె దగ్గర లేదా అతని దగ్గర ఏదైనా ఒకటి పెన్ను కావచ్చు, కార్ కావచ్చు, బైక్ కావచ్చు, కానీ తన దగ్గర ఉంది అని తెలియజేయడానికి డస్ హ్యావ్ ప్లస్ నౌన్ ని ఉపయోగించడం జరుగుతుంది, లేదా హ్యాస్ ప్లస్ నౌన్ ని ఉపయోగించడం జరుగుతుంది. డిడ్ అనగా చేశాను. ఎప్పుడైనా కానివ్వండి డిడ్ అనే హెల్పింగ్ వర్బ్ ని మనం పాస్ట్ గురించి తెలియజేయడం జరుగుతుంది. యూజ్ టు ఎవ్రీబడి. డిడ్ అనే హెల్పింగ్ వర్బ్ ని మనం సింగులర్ కి ప్లూరల్ కి అనేటువంటి భేదం లేకుండా ఎవరికైనా ఉపయోగించడం జరుగుతుంది. డిడ్ అనే హెల్పింగ్ వర్బ్ తో మనం సెంటెన్స్ ని రూపొందించాల్సినటువంటి విధానం సబ్జెక్ట్ ప్లస్ డిడ్ అనే హెల్పింగ్ వర్బ్ ప్లస్ వెర్బ్ 1 ప్లస్ ఆబ్జెక్ట్. షీ డిడ్ గివ్ మీ, ఆమె నాకు ఇచ్చింది. ఇలా ఏదైనా ఒక పనిని చేశారు అని తెలియజేయడానికి మనం అంటుంటాం ఇచ్చారు, వచ్చారు, మాట్లాడారు, తిన్నారు అంటుంటాం. ఇలా ఏదైనా ఒక పనిని గతంలో చేశాము లేదా చేశారు అనేటువంటి పదాన్ని తెలియజేయడానికి సబ్జెక్ట్ ప్లస్ డిడ్ ప్లస్ వెర్బ్ అన్ని ఉపయోగించడం జరుగుతుంది. డిడ్ హ్యావ్ అనగా గతంలో ఉండెను. డిడ్ హ్యావ్ ని ఎప్పుడైనా కానివ్వండి పాస్ట్ గురించి తెలియజేయడానికే ఉపయోగించడం జరుగుతుంది. డిడ్ హ్యావ్ ని మనం ఎప్పుడైనా కానివ్వండి యూజ్ టు ఎవ్రీబడి ఎవరికైనా ఉపయోగించవచ్చు డిడ్ హ్యావ్ అనే పదాన్ని. డిడ్ హ్యావ్ అనే పదంతో సెంటెన్స్ ని రూపొందించడం ఎలాగా అని అన్నట్లయితే సబ్జెక్ట్ ప్లస్ డిడ్ హ్యావ్ ప్లస్ నౌన్ ని తీసుకోవడం జరుగుతుంది. షీ డిడ్ హ్యావ్ ఎ కార్, షీ హ్యాడ్ మనీ. ఆమె దగ్గర డబ్బు ఉండెను. పై సెంటెన్స్ లో చూడండి షీ డిడ్ హ్యావ్ ఎ కార్ అన్నాను, కింది సెంటెన్స్ లో షీ హ్యాడ్ మనీ అన్నాను. కార్ అన్నా, మనీ అన్నా, పెన్ అన్నా, బైక్ అన్నా ఇవి అన్ని ఒక నౌన్ కిందికి వస్తూ ఉంటాయి. కాబట్టి నేను పై సెంటెన్స్ లో కార్ తీసుకున్నాను, కింది సెంటెన్స్ లో మనీ తీసుకున్నాను. కానీ ఒకటి గమనించండి, పై సెంటెన్స్ లో డిడ్ హ్యావ్ ఉంది, కింది సెంటెన్స్ లో వచ్చేసి హ్యాడ్ ఉంది. అనగా ఎప్పుడైనా కానివ్వండి యూజ్ హ్యాడ్, ఇఫ్ నాట్ యూజ్ డిడ్ హ్యావ్. ఒకవేళ డిడ్ హ్యావ్ ని మనం ఉపయోగించకపోయినట్లయితే గతంలో ఉండెను అని తెలియజేయడానికి మనం డిడ్ హ్యావ్ కి బదులుగా హ్యాడ్ ని ఉపయోగించవచ్చు. ఒకవేళ హ్యాడ్ కాకుండా మనం హ్యావ్ ని ఉపయోగించినట్లయితే హ్యావ్ కి తోడుగా మనం డిడ్ అనే పదాన్ని తప్పకుండా ఉపయోగించాల్సి ఉంటుంది. కాబట్టి ఎప్పుడైనా గతంలో ఉండెను, కలిగి ఉండెను, ఇప్పుడు ఉందా లేదా అనేది మాత్రం మనకు తెలియదు. కానీ గతంలో తన దగ్గర ఉండెను అని తెలియజేయడానికి డిడ్ హ్యావ్ ప్లస్ నౌన్ లేదా డిడ్ హ్యావ్ కి బదులుగా హ్యాడ్ ప్లస్ నౌన్ ని ఉపయోగించడం జరుగుతుంది. ఈజ్ అనగా ఏదైనా ఒక పనిని ఆమె లేదా అతడు చేస్తున్నాడు అని తెలియజేయడం జరుగుతుంది. ఈజ్ అనే హెల్పింగ్ వర్బ్ ని ఎప్పుడైనా కానివ్వండి ప్రజెంట్ కంటిన్యూస్ గురించి తెలియజేయడానికి ఉపయోగించడం జరుగుతుంది. ఈజ్ అనే హెల్పింగ్ వర్బ్ ని మనం కేవలం సింగులర్ కి మాత్రమే ఉపయోగించడం జరుగుతుంది. అనగా షీ, హీ, ఇట్, దట్ లేదా ఏదైనా ఒక వ్యక్తి పేరు చెప్పి వారికి మాత్రమే ఉపయోగించడం జరుగుతుంది. ఈజ్ అనే హెల్పింగ్ వర్బ్ తో సెంటెన్స్ ని రూపొందించడం ఎలాగా అని అన్నట్లయితే సబ్జెక్ట్ ప్లస్ ఈజ్ అనే హెల్పింగ్ వర్బ్ ప్లస్ వెర్బ్ 4 ని తీసుకోవడం జరుగుతుంది. హీ ఈజ్ రీడింగ్ ఏ బుక్, అతడు ఒక బుక్ చదువుతున్నాడు. ఇలా ప్రస్తుతం ఏదైనా ఒక పనిని అతడు లేదా ఆమె ఏదైనా ఒక పనిని చేస్తున్నాడు లేదా చేస్తున్నది అని తెలియజేయడానికి సబ్జెక్ట్ ప్లస్ ఈజ్ అనే హెల్పింగ్ వర్బ్ ప్లస్ వెర్బ్ 4 ని ఉపయోగించడం జరుగుతుంది. ఇప్పుడు రీడింగ్ అని తీసుకున్నాను, వెర్బ్ 4 లో నుండి రీడింగ్ నేను తీసుకున్నాను. ఒకవేళ మీరు గివింగ్ అన్నారు అనుకోండి, హీ ఈజ్ గివింగ్ అంటే అతడు ఇస్తున్నాడు అని అర్థం రావడం జరుగుతుంది. ఇలా ఏదైనా ఒకటి మీరు చెప్పేటువంటి వెర్బ్ పైన ఆధారపడి ఉంటుంది. కానీ ప్రస్తుతం అతడు లేదా ఆమె చేస్తున్నాడు లేదా చేస్తున్నది అని తెలియజేయడానికి ఈజ్ ప్లస్ వెర్బ్ 4 ని ఉపయోగించడం జరుగుతుంది. సబ్జెక్ట్ ప్లస్ ఈజ్ ప్లస్ నౌన్ లేదా యాడ్జెక్టివ్ లేదా అడ్వర్బ్ ని తీసుకోవడం జరుగుతుంది. షీ ఈజ్ ఇన్ సుద్దపల్లి, ఆమె సుద్దపల్లిలో ఉంది. ఇలా
ఏదైనా ఒక ప్రదేశంలో ఏదైనా ఒక ప్రాంత పేరు చెప్పి ఆ ప్రాంతంలో ఆ ప్రదేశంలో ఒక వ్యక్తి అతడు లేదా ఆమె ఉన్నది లేదా ఉన్నాడు అని తెలియజేయడానికి ఈజ్ ప్లస్ నౌన్ ని ఉపయోగించడం జరుగుతుంది. నేను ఎగ్జాంపుల్ గా సుద్దపల్లి అని తీసుకున్నాను. మీరు కరీంనగర్ చెప్పండి, రెస్టారెంట్ చెప్పండి, బస్ స్టాండ్ చెప్పండి, హైదరాబాద్ చెప్పండి. ఇలా మీకు నచ్చినటువంటి ప్రదేశం పేరు ప్రాంతం పేరు చెప్పి ఆ ప్రాంతంలో ఆ ప్రదేశంలో ఆ వ్యక్తి ఒక వ్యక్తి అతడు లేదా ఆమె ఉంది లేదా ఉన్నాడు అని తెలియజేయడానికి ఈజ్ ప్లస్ నౌన్ ని ఉపయోగించడం జరుగుతుంది. అంతేకాకుండా ఏదైనా ఒక వ్యక్తి ఒక వృత్తిలో ఉన్నాడు అని తెలియజేయడానికి కూడా ఈజ్ ప్లస్ నౌన్ ని ఉపయోగించడం జరుగుతుంది. అనగా మనం అంటుంటాం కొన్ని సందర్భాలలో అతడు ఒక డాక్టరు అని అంటుంటాం, హీ ఈజ్ ఏ డాక్టర్. ఆమె ఒక ఇంజనీర్ అని అంటుంటాం, షీ ఈజ్ అన్ ఇంజనీర్. ఇలా ఏదైనా ఒక వృత్తిలో ఉన్నప్పుడు ఆ వృత్తి పేరు తెలియజేయడానికి మనం ఈజ్ ప్లస్ నౌన్ ని కూడా ఉపయోగించడం జరుగుతుంది. ఇకపోతే యాడ్జెక్టివ్ అని అన్నట్లయితే మనం ఫీలింగ్స్ అండ్ ఎమోషన్స్ గురించి తెలియజేయడానికి మనం అప్పుడప్పుడు అంటుంటాం, ఆమె సంతోషంగా ఉంది అని అంటుంటాం, షీఈస్ హ్యాపీ. లేకపోతే ఆమె బాగుంది, ఆమె అనారోగ్యంగా ఉంది అంటుంటాం, షీఈస్ ఇల్ అని అంటుంటాం. ఇలా ఫీలింగ్స్ అండ్ ఎమోషన్స్ గురించి తెలియజేయడానికి ఇల్, వెల్, గుడ్, బ్యాడ్ లేదా సాడ్, హ్యాపీ, గ్లామరస్, బ్యూటిఫుల్ ఇలాంటి పదాలను మనం యాడ్జెక్టివ్ లో నుండి తీసుకోవడానికి ఈజ్ ప్లస్ యాడ్జెక్టివ్ ను ఉపయోగించడం జరుగుతుంది. ఇకపోతే అడ్వర్బ్. అడ్వర్బ్ అనగా ఎగ్జాంపుల్ మనం చూసుకున్నట్లయితే హియర్ లేదా దేర్ అని అంటుంటాం, అక్కడ ఉన్నాడు లేకపోతే ఇక్కడ ఉన్నాడు అంటుంటాం, హీఈస్ దేర్ అని అంటుంటాం. దేర్ లేదా హియర్ అనేటువంటి పదాలు అడ్వర్బ్ లో నుండి తీసుకోవడం జరుగుతుంది. ఇలా ఈజ్ ప్లస్ నౌన్ లేదా యాడ్జెక్టివ్ లేదా అడ్వర్బ్ నుండి ఏదైనా ఒక పదాన్ని తీసుకొని తెలియజేయడం జరుగుతుంది. యామ్ అనగా చేస్తున్నాను. ప్రజెంట్ కంటిన్యూస్. ఎప్పుడైనా కానివ్వండి యామ్ అనే పదాన్ని మనం ఎవరెవరికి ఉపయోగించడం జరుగుతుంది అని అన్నట్లయితే ఐ అనే పదానికి మాత్రమే యామ్ అనే పదాన్ని ఉపయోగించడం జరుగుతుంది. అంతేకాకుండా యామ్ అనే పదాన్ని మనం ప్రజెంట్ కంటిన్యూస్ లో ఏదైనా ఒక పనిని ప్రస్తుతం నేను చేస్తున్నాను అని తెలియజేయడానికి యామ్ అనే హెల్పింగ్ వర్బ్ ని ఉపయోగించడం జరుగుతుంది. యామ్ అనే హెల్పింగ్ వర్బ్ తో మనం సెంటెన్స్ ని రూపొందించడం ఎలాగని అన్నట్లయితే సబ్జెక్ట్ ప్లస్ యామ్ ప్లస్ వెర్బ్ ఫోర్ ని ఉపయోగించడం జరుగుతుంది. ఐ ఆమ్ వర్కింగ్ ఎట్ మై హౌస్. నేను నా ఇంటి వద్ద పని చేస్తున్నాను. ఇలా ఎప్పుడైనా కానివ్వండి ఏదైనా ఒక పనిని ప్రస్తుతం చేస్తున్నాను అని తెలియజేయడానికి యామ్ ప్లస్ వెర్బ్ ఫోర్ ని ఉపయోగించడం జరుగుతుంది. నేను ఎగ్జాంపుల్ వర్కింగ్ తీసుకున్నాను. వర్కింగ్ స్థానంలో మీరు గివింగ్ పెట్టండి, ఐఆమ్ గివింగ్ అనగా నేను ఇస్తున్నాను. స్టడీయింగ్ పెట్టండి, ఐఆమ్ స్టడీయింగ్ అనగా నేను చదువుతున్నాను. ఇలా ఏదైనా ఒక పనిని ప్రస్తుతం నేను చేస్తున్నాను అని తెలియజేయడానికి సబ్జెక్ట్ ప్లస్ యామ్ అనే హెల్పింగ్ వర్బ్ ప్లస్ వెర్బ్ ఫోర్ ని ఉపయోగించడం జరుగుతుంది. సబ్జెక్ట్ ప్లస్ యామ్ అనే హెల్పింగ్ వర్బ్ ప్లస్ నౌన్ లేదా యాడ్జెక్టివ్ లేదా అడ్వర్బ్ ని ఉపయోగించడం జరుగుతుంది. ఐ ఆమ్ ఏ డాక్టర్. నేను ఒక డాక్టర్ని. ఇలా ఎప్పుడైనా కానివ్వండి నౌన్ రూపంలో అని అనగా యామ్ ప్లస్ నౌన్ రూపంలో అంటే నౌన్ లో మనం ఎప్పుడైనా కానివ్వండి ఏదైనా ఒక ప్రదేశం పేరు ప్రాంతం పేరు చెప్పి ఆ ప్రదేశంలో ప్రాంతంలో నేను ఉన్నాను అని తెలియజేయడానికి యామ్ ప్లస్ నౌన్ ని ఉపయోగించడం జరుగుతుంది. అంతేకాకుండా ఒక వ్యక్తిని మనం వృత్తి పేరు తెలియజేయడానికి ఒక డాక్టర్ని లేకపోతే టీచర్ని లేకపోతే ఎంప్లాయీని లేకపోతే ఇంజనీర్ని ఇలా ఏదైనా ఒకటి వృత్తి పేరును తెలియజేయడానికి కూడా యామ్ ప్లస్ నౌన్ ని ఉపయోగించడం జరుగుతుంది. అంతేకాకుండా ఇకపోతే యాడ్జెక్టివ్. యాడ్జెక్టివ్ అనగా మనం ఎప్పుడైనా కానివ్వండి నేను ఆనందంగా ఉన్నాను, నేను సంతోషంగా ఉన్నాను, నేను బాగున్నాను లేకపోతే నేను అందంగా ఉన్నాను అంటుంటాం. ఇలా ఫీలింగ్స్ అండ్ ఎమోషన్స్ గురించి కూడా తెలియజేయడానికి యామ్ ప్లస్ యాడ్జెక్టివ్ లో నుండి కొన్ని పదాలను ఉపయోగించడం జరుగుతుంది. ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే యామ్ హ్యాపీ అని అంటుంటాం, ఐఆమ్ హ్యాపీ అంటుంటాం, ఐఆమ్ ఇల్ అని అంటుంటాం, ఐఆమ్ గుడ్ అని అంటుంటాం, ఐఆమ్ వెల్ అని అంటుంటాం, లేదా ఐఆమ్ బ్యూటిఫుల్ అంటుంటాం, ఐఆమ్ హ్యాండ్సమ్ అంటుంటాం. ఇలా ఫీలింగ్స్ అండ్ ఎమోషన్స్ గురించి తెలియజేయడానికి యాడ్జెక్టివ్ లో నుండి తీసుకోవడం జరుగుతుంది. ఇకపోతే అడ్వర్బ్. అడ్వర్బ్ అనగా ఇంతకు ముందు చెప్పినట్టుగా హియర్ లేదా దేర్ అనే అటువంటి పదాలకు నేను అక్కడ ఉన్నాను, ఐఆమ్ దేర్, నేను ఇక్కడ ఉన్నాను, ఐఆమ్ హియర్ అనే అటువంటి పదాలను హియర్ లేదా దేర్ అనేటువంటి పదాలను తెలియజేయడానికి అడ్వర్బ్ లో నుండి ఉపయోగించడం జరుగుతుంది. ఇలా ఎప్పుడైనా కానివ్వండి ఏదైనా ఒక ప్రదేశం పేరు ప్రాంతం పేరు చెప్పి ఆ ప్రదేశం దగ్గర ఆ ప్రాంతం దగ్గర ఉన్నాను అని తెలియజేయడానికి యామ్ ప్లస్ నౌన్ ని ఉపయోగించడం జరుగుతుంది. ఫీలింగ్స్ అండ్ ఎమోషన్స్ తెలియజేయడానికి యాడ్జెక్టివ్ ని లేదా హియర్ లేదా దేర్ అనే పదాలను తెలియజేయడానికి అడ్వర్బ్ ని ఉపయోగించడం జరుగుతుంది. ఆర్ అనగా చేస్తున్నారు. ప్రజెంట్ కంటిన్యూస్ లో మాత్రమే మనం ఆర్ అనే హెల్పింగ్ వర్బ్ ని ఉపయోగించడం జరుగుతుంది.
ఆర్ అనే హెల్పింగ్ వర్బ్ ని మనం ఎప్పుడైనా కానివ్వండి ఎవరెవరికి ఉపయోగిస్తామని అన్నట్లయితే యు, అంతేకాకుండా వి, దే అనేటువంటి ప్లూరల్ పదాలకి మాత్రమే మనం ఆర్ అనే హెల్పింగ్ వర్బ్ ని ఉపయోగించడం జరుగుతుంది. ఆర్ అనే హెల్పింగ్ వర్బ్ తో సెంటెన్స్ రూపొందించాల్సినటువంటి పద్ధతి సబ్జెక్ట్ ప్లస్ ఆర్ అనే హెల్పింగ్ వర్బ్ ప్లస్ వెర్బ్ ఫోర్ ని ఉపయోగించడం జరుగుతుంది. దే ఆర్ గోయింగ్ ఫ్రమ్ హియర్, వారు ఇక్కడి నుండి వెళ్తున్నారు. ఇలా ఏదైనా ఒక పనిని ప్రస్తుతం వారు లేదా మేము లేదా మీరు చేస్తున్నారు అని తెలియజేయడానికి ఆర్ ప్లస్ వర్బ్ ఫోర్ ని ఉపయోగించడం జరుగుతుంది. ఇప్పుడు గోయింగ్ పెట్టాము, దే ఆర్ గోయింగ్ అంటే వారు వెళ్తున్నారు. దే ఆర్ కమింగ్, గోయింగ్ స్థానంలో కమింగ్ పెట్టండి, వారు వస్తున్నారు. గోయింగ్ స్థానంలో డూయింగ్ పెట్టండి, దే ఆర్ డూయింగ్, వారు చేస్తున్నారు. ఇలా ఏదైనా ఒక పనిని ప్రస్తుతం వారు లేదా మేము లేదా మీరు చేస్తున్నారు అని తెలియజేయడానికి ఆర్ ప్లస్ వర్బ్ ఫోర్ ని ఉపయోగించడం జరుగుతుంది. సబ్జెక్ట్ ప్లస్ ఆర్ అనే హెల్పింగ్ వర్బ్ ప్లస్ నౌన్ లేదా అడ్వర్బ్ లేదా యాడ్జెక్టివ్ ని ఉపయోగించడం జరుగుతుంది. దే ఆర్ సో హ్యాపీ అనగా వారు చాలా ఆనందంగా ఉన్నారు. ఇలా ఎప్పుడైనా కానివ్వండి మనం సబ్జెక్ట్ ప్లస్ ఆర్ ప్లస్ నౌన్, నౌన్ అనగా ఏదైనా ఒక ప్రదేశంలో ప్రాంతం పేరు చెప్పి ఆ ప్రదేశంలో ప్రాంతంలో ఉన్నారు అని తెలియజేయడానికి ఆర్ ప్లస్ నౌన్ ని ఉపయోగించడం జరుగుతుంది. లేదా వృత్తి పేరు చెప్పి ఆ వృత్తిలో వారు ఉన్నారు అని తెలియజేయడానికి దే ఆర్ డాక్టర్స్ అంటుంటాం, దే ఆర్ ఎంప్లాయీస్ అంటుంటాం. ఇలా ఆర్ ప్లస్ వృత్తి పేరుని తెలియజేయడానికి నౌన్ ఉపయోగించడం జరుగుతుంది. ఇకపోతే అడ్వర్బ్, దే ఆర్ హియర్ అంటుంటాం, దే ఆర్ దేర్ అని అంటుంటాం, లేకపోతే యు ఆర్ హియర్, యు ఆర్ దేర్ అని అంటుంటాం. ఇలా హియర్ లేదా దేర్ అనే అటువంటి పదాలను తెలియజేయడానికి అడ్వర్బ్ లో నుండి ఉపయోగించడం జరుగుతుంది. ఇక యాడ్జెక్టివ్ లో అంటే ఫీలింగ్స్ అండ్ ఎమోషన్స్ తెలియజేయడానికి మీరు సంతోషంగా ఉన్నారు అంటుంటాం, యు ఆర్ సో హ్యాపీ, లేకపోతే మీరు అందంగా ఉన్నారు అంటుంటాం. ఆడవాళ్ళ కోసం చెప్తుంటే యు ఆర్ బ్యూటిఫుల్ అంటుంటాం. ఒకవేళ మగవారికి అయితే యు ఆర్ హ్యాండ్సమ్ అని చెప్పేసి అంటుంటాం. ఇలా ఫీలింగ్స్ అండ్ ఎమోషన్స్ గురించి తెలియజేయడానికి మనం యాడ్జెక్టివ్ లో నుండి ఆర్ అనే హెల్పింగ్ వర్బ్ తో పాటు యాడ్జెక్టివ్ ని ఉపయోగించడం జరుగుతుంది. వాజ్ అనగా చేస్తూ ఉంటేని, వాజ్ ని మనం ఎప్పుడైనా కానివ్వండి పాస్ట్ కంటిన్యూస్ గురించి తెలియజేయడం జరుగుతుంది. అనగా గతంలో చేస్తూ ఉంటుంది, నిన్న కావచ్చు, లేకపోతే ఈ రోజు మార్నింగ్ కావచ్చు, లేకపోతే మొన్న కావచ్చు, లేకపోతే గతంలో కావచ్చు. కానీ ఏదైనా ఒక పనిని చేస్తూ ఉంటుంది, కంటిన్యూస్ లో చేస్తూ ఉన్నాను అంటుంటామండి. ప్రస్తుతం కాదు, గతంలో చేస్తూ ఉన్నాను అంటుంటాం. ఇలా ఏదైనా ఒక పనిని గతంలో చేస్తూ ఉంటుంది ఈ సమయానికి అని తెలియజేయడానికి వాజ్ అనే హెల్పింగ్ వర్బ్ ని ఉపయోగించడం జరుగుతుంది. వాజ్ అనే హెల్పింగ్ వర్బ్ ని మనం ఎవరెవరికి ఉపయోగించడం జరుగుతుంది అని అన్నట్లయితే ఐ, షీ, హీ, ఇట్, దట్, కేవలం సింగులర్ అనే అటువంటి పదాలకి మాత్రమే మనం వాజ్ ని ఉపయోగించడం జరుగుతుంది. వాజ్ అనే అటువంటి హెల్పింగ్ వర్బ్ తో మనం సెంటెన్స్ ని రూపొందించడం ఎలాగా అని అన్నట్లయితే ముందుగా సబ్జెక్ట్ ప్లస్ వాజ్ అనే హెల్పింగ్ వర్బ్ ప్లస్ వర్బ్ ఫోర్ ని తీసుకోవడం జరుగుతుంది. ఐ వాజ్ ట్రావెలింగ్ ఎస్టర్డే ఎట్ 10 AM, నేను నిన్న 10 గంటలకు ప్రయాణిస్తూ ఉంటిని. ఇలా గతంలో ఏదైనా ఒక సమయానికి నేను పని చేస్తూ ఉంటిని, లేకపోతే అతడు లేదా ఆమె పని చేస్తూ ఉండెను అనేటువంటి పదాన్ని తెలియజేయడానికి వాజ్ ప్లస్ వెర్బ్ ఫోర్ ని ఉపయోగించడం జరుగుతుంది. నేను ఎగ్జాంపుల్ గా ట్రావెలింగ్ తీసుకున్నాను. ట్రావెలింగ్ స్థానంలో మీరు గోయింగ్ పెట్టండి. ఐ వాజ్ గోయింగ్ అంటే నేను వెళ్తూ ఉంటిని. దే లేకపోతే షీ వాజ్ కమింగ్ అని అంటున్నాం. షీ వాజ్ కమింగ్ అంటే ఆమె వస్తూ ఉండేను, నిన్న ఈ సమయానికి ఆమె వస్తూ ఉండేను, షీ వాజ్ కమింగ్. ఇలా ఏదైనా ఒకటి పని చేస్తూ ఉండెను, అతడు లేదా ఆమె లేదా నేను అనేటువంటి పదాలతో తెలియజేయడానికి ఏదైనా ఒక పనిని గతంలో చేస్తూ ఉంటిని, లేకపోతే చేస్తూ ఉండెను, లేకపోతే చేస్తూ ఉన్నది అని తెలియజేయడానికి మనం వాజ్ ప్లస్ వెర్బ్ ఫోర్ ని ఉపయోగించడం జరుగుతుంది. సబ్జెక్ట్ ప్లస్ వాజ్ ప్లస్ నౌన్ లేదా యాడ్జెక్టివ్ లేదా అడ్వర్బ్ ని ఉపయోగించడం జరుగుతుంది. షీ వాజ్ దేర్ అనగా ఆమె అక్కడ ఉండెను. ఇలా ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ గా దేర్ అని తీసుకున్నాను, అనగా వాజ్ ప్లస్ అడ్వర్బ్ ని తీసుకున్నాను. ఇలా దేర్ లేదా హియర్ అక్కడ ఉండెను లేదా ఇక్కడ ఉండెను. గతంలో అండి, గతంలో అతడు లేదా ఆమె లేదా నేను అక్కడ లేదా ఇక్కడ ఉంటిని లేదా ఉండెను అని తెలియజేయడానికి వాజ్ ప్లస్ అడ్వర్బ్ ని ఉపయోగించడం జరుగుతుంది. ఇకపోతే వాజ్ ప్లస్ నౌన్ అని అన్నట్లయితే
ఏదైనా ఒక ప్రదేశం లేదా ఏదైనా ఒక ప్రాంత పేరు చెప్పి ఆ ప్రాంతంలో లేదా ప్రదేశంలో గతంలో ఉండెను లేదా ఉంటిని అని తెలియజేయడానికి వాస్ ప్లస్ నౌన్ ని ఉపయోగించడం జరుగుతుంది. అంతేకాకుండా ఏదైనా ఒక వృత్తిలో గతంలో ఉంటిని, ఇప్పుడు ఉన్నానా లేదా అనేది మనకు తెలియదండి. గతంలో మాత్రం ఉంటిని, లేకపోతే ఆమె ఉండెను, లేకపోతే అతను ఉండెను అని తెలియజేయడానికి వాస్ ప్లస్ నౌన్ ని ఉపయోగించడం జరుగుతుంది. అనగా షీ వాజ్ ఏ డాక్టర్, షీ వాజ్ ఏ డాక్టర్, ఆమె అప్పుడు ఒక డాక్టర్. షీ వాజ్ అండ్ ఇంజనీర్, ఆమె ఒక ఇంజనీర్, ఎప్పుడు గతంలో ఇంజనీర్ అయి ఉండెను అని ఇలా తెలియజేయడం జరుగుతుంది. గతంలో ఏదైనా ఒక వృత్తిలో ఉండెను, కొనసాగి ఉండెను అని తెలియజేయడానికి వాస్ ప్లస్ నౌన్. అంతేకాకుండా ఏదైనా ఒక ప్రదేశంలో ప్రాంతంలో ఉండెను లేదా ఉంటిని లేకపోతే ఉన్నది అని తెలియజేయడానికి వాస్ ప్లస్ నౌన్ ని ఉపయోగించడం జరుగుతుంది. అంతేకాకుండా యాడ్జెక్టివ్ మనం తీసుకున్నట్లయితే ఫీలింగ్స్ అండ్ ఎమోషన్స్ చెప్తూ ఆమె గతంలో సంతోషంగా ఉండెను, షీ వాజ్ హ్యాపీ అంటుంటాం. వాజ్ ప్లస్ యాడ్జెక్టివ్ ఉపయోగించడం జరుగుతుంది. యాడ్జెక్టివ్ లో నుండి హ్యాపీ లేదా సాడ్ లేదా ఇల్ లేదా వెల్ లేదా గుడ్ లేదా బ్యూటిఫుల్, గ్లామరస్, హ్యాండ్సమ్ ఇలా ఫీలింగ్స్ అండ్ ఎమోషన్స్ గురించి తెలియజేయడానికి యాడ్జెక్టివ్ లో నుండి ఏదైనా ఒక పదాన్ని తీసుకొని వాజ్ ప్లస్ యాడ్జెక్టివ్ లో నుండి పదాన్ని తెలియజేయడం జరుగుతుంది. వర్ అనగా చేస్తూ ఉంటిరి. వర్ని ఎప్పుడైనా కానివ్వండి పాస్ట్ కంటిన్యూస్ గురించి తెలియజేయడానికి ఉపయోగించడం జరుగుతుంది. వర్ని ఎప్పుడైనా కానివ్వండి మనం ఎవరెవరికి ఉపయోగించడం జరుగుతుంది అని అన్నట్లయితే యు, వి, దే అనే అటువంటి ప్లూరల్ పదాలకి మనం వర్ని ఉపయోగించడం జరుగుతుంది. వర్ అనే హెల్పింగ్ వర్బ్ తో మనం సెంటెన్స్ ని ఎలాగ రూపొందించడం అని అన్నట్లయితే సబ్జెక్ట్ ప్లస్ వర్ ప్లస్ వర్బ్ 4 ని ఉపయోగించడం జరుగుతుంది. వి వర్ వర్కింగ్ ఎస్టర్డే at 4 PM, మేము నిన్న సాయంత్రం 4 గంటలకు పని చేస్తూ ఉంటిమి. ఇలా గతంలో పలానా సమయానికి ఏదైనా ఒక పనిని చేస్తూ ఉంటిమి లేదా చేస్తూ ఉండిరి అనే అటువంటి పదాన్ని తెలియజేయడానికి మనం వర్ ప్లస్ వర్బ్ 4 ని ఉపయోగించడం జరుగుతుంది. ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ వర్కింగ్ పెట్టాను, వర్కింగ్ స్థానంలో గోయింగ్ పెట్టండి. వి వర్ గోయింగ్, మేము వెళ్తూ ఉంటిమి నిన్న పలానా సమయానికి. ఇలా ఏదైనా ఒక సమయం చెప్పి ఆ సమయానికి చేస్తూ ఉంటిమి గతంలో లేదా చేస్తూ ఉండిరి అనే అటువంటి పదాన్ని తెలియజేయడానికి వర్ ప్లస్ వర్బ్ 4 ని ఉపయోగించడం జరుగుతుంది. సబ్జెక్ట్ ప్లస్ వర్ ప్లస్ నౌన్ లేదా యాడ్జెక్టివ్ లేదా అడ్వర్బ్. దే వర్ ఇన్ కరీంనగర్, వారు కరీంనగర్ లో ఉండిరి, ఎప్పుడు గతంలో. ఇలా గతంలో ఏదైనా ప్రదేశంలో ఏదైనా ఒక ప్రాంతంలో ఉండిరి లేదా ఉంటిమి అని తెలియజేయడానికి వర్ ప్లస్ నౌన్ ని ఉపయోగించడం జరుగుతుంది. నౌన్ స్థానంలో నేను ఇప్పుడు కరీంనగర్ అని తీసుకున్నాను. కరీంనగర్ అనే ప్లేస్ లో మీకు నచ్చినటువంటి ప్రదేశం పేరు, ప్రాంత పేరు చెప్పండి. బస్ స్టాండ్ అని పెట్టండి, ఎయిర్పోర్ట్ అని పెట్టండి, రెస్టారెంట్ అని పెట్టండి, రూమ్ అని పెట్టండి, హౌస్ అని పెట్టండి, సుద్దపల్లి, కరీంనగర్, జగిత్యాల, హైదరాబాద్ మీకు నచ్చినటువంటి పేరు చెప్పండి, ప్రదేశం పేరు, ప్రాంత పేరు చెప్పండి. అంతేకాకుండా ఏదైనా ఒక వృత్తిలో ఉంటిరి అని తెలియజేయడానికి కూడా మనం వర్ ప్లస్ నౌన్ ని ఉపయోగించడం జరుగుతుంది. మనం అంటుంటాం దే వర్ డాక్టర్స్, వారు డాక్టర్స్ గా ఉండేరి, వారు డాక్టర్స్ గా ఉండిరి, ఎప్పుడు గతంలో. ఇప్పుడు ఉన్నారా లేదా మనకు తెలియదు, కానీ గతంలో ఉండిరి అని తెలియజేయడానికి దే వర్ డాక్టర్స్, దే వర్ ఇంజనీర్స్, దే వర్ ఎంప్లాయీస్. ఇలా ఏదైనా ఒక వృత్తిలో ఉండిరి అని తెలియజేయడానికి కూడా వర్ ప్లస్ నౌన్ ని ఉపయోగించడం జరుగుతుంది. ఇకపోతే యాడ్జెక్టివ్. వర్ ప్లస్ యాడ్జెక్టివ్ అంటే ఏదైనా ఒక ఫీలింగ్స్ అండ్ ఎమోషన్స్ గురించి తెలియజేయడానికి మనం అప్పుడప్పుడు అంటుంటాం వారు ఆరోగ్యంగా ఉండిరి, దే వర్ వెల్. వారు అనారోగ్యంగా ఉండిరి అంటుంటాం, దే వర్ ఇల్. వారు అందంగా ఉండిరి అంటుంటాం. ఆడవారైతేనేమో దే వర్ బ్యూటిఫుల్, మగవారైతేనేమో దే వర్ హ్యాండ్సమ్ అని చెప్పేసి అంటుంటాం. ఇలా గతంలో ఏదైనా ఒకటి ఫీలింగ్స్ అండ్ ఎమోషన్స్ గురించి తెలియజేయడానికి అందంగా ఉండిరి, సంతోషంగా ఉండిరి, ఆనందంగా ఉండిరి, లేకపోతే ఏదైనా ఒకటి బాధగా ఉండిరి, ఆరోగ్యంగా ఉండిరి అనే అటువంటి పదాలని మనం తెలియజేయడానికి వర్ ప్లస్ యాడ్జెక్టివ్ లో నుండి ఏదైనా ఒక పదాన్ని తీసుకోవడం జరుగుతుంది. ఇక అడ్వర్బ్ అంటే హియర్ లేదా దేర్, అక్కడ ఉండిరి లేదా ఇక్కడ ఉండిరి అని తెలియజేయడానికి వర్ ప్లస్ అడ్వర్బ్ ని ఉపయోగించడం జరుగుతుంది. ఆన్ బిహాఫ్ ఆఫ్ అనగా తరపున. ఐ విల్ డూ ఇట్ ఆన్ బిహాఫ్ ఆఫ్ హిమ్, అతని తరపున దీనిని నేను చేస్తాను. ఇలా ఒక వ్యక్తి తరపున అని తెలియజేయడానికి ఆన్ బిహాఫ్ ఆఫ్ ని ఉపయోగించడం జరుగుతుంది. ఇన్స్టెడ్ ఆఫ్ అనగా బదులుగా. ఐ విల్ డూ ఇట్ ఇన్స్టెడ్ ఆఫ్ హిమ్, అతనికి బదులుగా దీనిని నేను చేస్తాను. ఇలా ఒక వ్యక్తికి బదులుగా లేదా ఏదైనా ఒక వస్తువుకి బదులుగా అని తెలియజేయడానికి ఇన్స్టెడ్ ఆఫ్ ని ఉపయోగించడం జరుగుతుంది. హెన్స్ అనగా అందుకే.
ఐ వాజ్ అన్వెల్ హెన్స్ ఐ డిడ్ంట్ కమ్. నాకు ఒంట్లో బాగోలేదు అందుకే నేను రాలేదు. ఇలా అందుకే అని తెలియజేయడానికి హెన్స్ ని ఉపయోగించడం జరుగుతుంది. దేర్ ఫార్ అనగా అందుకే. హీ వాజ్ బిజీ దేర్ ఫార్ హీ కుడ్ నాట్ కమ్. అతడు బిజీగా ఉండెను అందుకే అతడు రాలేదు. ఇలా అందుకే అని తెలియజేయడానికి దేర్ ఫోర్ ని కూడా ఉపయోగించడం జరుగుతుంది. అట్ ఎనీ కాస్ట్ అనగా ఏది ఏమైనా. ఐ షుడ్ డూ ఇట్ ఎట్ ఎనీ కాస్ట్. ఏది ఏమైనా నేను ఇది చేయాలి. ఇలా ఏది ఏమైనా అని తెలియజేయడానికి ఎట్ ఎనీ కాస్ట్ ని ఉపయోగించడం జరుగుతుంది. ఆర్ ఇల్స్ లేదా అదర్వైజ్ అనగా లేదా లేదా లేకుంటే. డూ ఇట్ ఆర్ ఇల్స్ ఐ విల్ టెల్ దెమ్. దీనిని చేయండి లేకుంటే నేను వారికి చెప్తాను. లేదా లేదా లేకుంటే అని తెలియజేయడానికి ఆర్ ఇల్స్ లేదా అదర్వైజ్ ని ఉపయోగించడం జరుగుతుంది. సో ఫార్ అనగా ఇప్పటి వరకు. ఐ డిడ్ంట్ మీట్ దెమ్ సో ఫార్. నేను ఇప్పటి వరకు వారిని కలవలేదు. ఇలా ఇప్పటి వరకు అని తెలియజేయడానికి సో ఫార్ ని ఉపయోగించడం జరుగుతుంది. అంటిల్ నౌ అనగా ఇప్పటి వరకు. ఐ డిడ్ంట్ మీట్ దెమ్ అంటిల్ నౌ. నేను ఇప్పటి వరకు వారిని కలవలేదు. ఇలా ఇప్పటి వరకు అని తెలియజేయడానికి అంటిల్ నౌ ని ఉపయోగించడం జరుగుతుంది. ఎక్సెప్ట్ అనగా తప్ప లేదా కాకుండా. ఎవ్రీవన్ ఈజ్ స్టడీయింగ్ ఎక్సెప్ట్ మీ. నేను తప్ప ప్రతి ఒక్కరూ చదువుతున్నారు. ఇలా తప్ప లేదా కాకుండా అని తెలియజేయడానికి ఎక్సెప్ట్ ని ఉపయోగించడం జరుగుతుంది. యాజ్ వెల్ అనగా కూడా. ఐ హ్యావ్ మెట్ హిమ్ యాజ్ వెల్. నేను కూడా అతనిని కలిశాను. ఇలా కూడా అనే అటువంటి పదాన్ని తెలియజేయడానికి యాజ్ వెల్ ని ఉపయోగించడం జరుగుతుంది. నెక్స్ట్ టు అనగా ప్రక్కన. ఐ ఆమ్ నెక్స్ట్ టు ద మార్కెట్. నేను మార్కెట్ ప్రక్కన ఉన్నాను. ఇలా ప్రక్కన అని తెలియజేయడానికి నెక్స్ట్ టు ని ఉపయోగించడం జరుగుతుంది. బిసైడ్ అనగా ప్రక్కన. దే ఆర్ బిసైడ్ మై ఆఫీస్. వారు మా ఆఫీస్ ప్రక్కన ఉన్నారు. ఇలా ప్రక్కన అని తెలియజేయడానికి బిసైడ్ ని కూడా ఉపయోగించడం జరుగుతుంది. ఈవెన్ ఆఫ్టర్ అనగా తరువాత కూడా. ఈవెన్ ఆఫ్టర్ ఐ టోల్డ్ హిమ్ హీ డిడ్ నాట్ డూ. నేను అతనికి చెప్పిన తర్వాత కూడా అతడు చేయలేదు. ఇలా తరువాత కూడా అనేటువంటి పదాన్ని తెలియజేయడానికి ఈవెన్ ఆఫ్టర్ ని ఉపయోగించడం జరుగుతుంది. ఈవెన్ ఇఫ్ అనగా చేసినా కూడా. ఈవెన్ ఇఫ్ ఐ టోల్డ్ హిమ్ హీ డిడ్ నాట్ డూ. నేను అతనికి చెప్పినా కూడా అతడు చెయ్యలేదు. ఇలా చేసినా కూడా అనేటువంటి పదాన్ని తెలియజేయడానికి ఈవెన్ ఇఫ్ ని ఉపయోగించడం జరుగుతుంది. ఈవెన్ వెన్ అనగా నప్పుడు కూడా. ఈవెన్ వెన్ ఐ టోల్డ్ హిమ్ హీ డిడ్ నాట్ డూ. నేను అతనికి చెప్పినప్పుడు కూడా అతడు చేయలేదు. ఇలా ఏదైనా ఒక పనిని చేసినప్పుడు కూడా అని తెలియజేయడానికి ఈవెన్ వెన్ ని ఉపయోగించడం జరుగుతుంది. ఈవెన్ సో అనగా అయినా కానీ. ఈవెన్ సో ఐ టోల్డ్ హిమ్ హీ డిడ్ నాట్ డూ. నేను అతనికి చెప్పినా కానీ అతడు చేయలేదు. ఇలా ఎప్పుడైనా కానివ్వండి ఏదైనా ఒక పనిని చేసినా కానీ చెప్పినా కానీ అయినా కానీ అని తెలియజేయడానికి ఈవెన్ సోని ఉపయోగించడం జరుగుతుంది. దాట్స్ వాట్ అనగా అదే లేదా ఇదే అని తెలియజేయడం జరుగుతుంది. దాట్స్ వాట్ ఐ వాంట్ టు టెల్ యూ. అదే నాకు చెప్పాలని ఉంది. ఇలా అదే లేదా ఇదే అని తెలియజేయడానికి దట్స్ వాట్ ని ఉపయోగించడం జరుగుతుంది. దట్స్ వెన్ అనగా అప్పుడే. దట్స్ వెన్ ఐ టోల్డ్. అప్పుడే నేను చెప్పాను. ఇలా అప్పుడే నేను చెప్పాను. ఇలా అప్పుడే అనే అటువంటి పదాన్ని తెలియజేయడానికి దట్స్ వెన్ ని ఉపయోగించడం జరుగుతుంది. దట్స్ వేర్ అనగా అక్కడే లేదా అక్కడికి. దట్స్ వేర్ ఐ మెట్ హిమ్. అక్కడే నేను అతన్ని కలిశాను. ఇలా అక్కడే లేదా అక్కడికే వెళ్తున్నాను అని కూడా అంటుంటాం. ఇలా అక్కడే లేదా అక్కడికే అని తెలియజేయడానికి దట్స్ వేర్ ని ఉపయోగించడం జరుగుతుంది. దట్స్ హౌ అనగా అలానే. దట్స్ హౌ ఐ హ్యావ్ డన్. నేను అలానే చేశాను. ఇలా అలానే అని తెలియజేయడానికి దట్స్ హౌ ని ఉపయోగించడం జరుగుతుంది. దట్స్ విచ్ అనగా దానిని. దట్స్ విచ్ ఐ హ్యావ్ థ్రోన్. దానినే నేను పడేశాను. ఇలా దానిని అని తెలియజేయడానికి దట్స్ విచ్ ని ఉపయోగించడం జరుగుతుంది.
దట్స్ హూ అనగా అతడే లేదా ఆమెనే. దట్స్ హూ హెల్ప్డ్ మీ, అతడే నాకు సహాయం చేసింది. ఇలా అతడే లేదా ఆమెనే అని తెలియజేయడానికి దట్స్ హూని ఉపయోగించడం జరుగుతుంది. దట్స్ హూమ్ అనగా అతడిని లేదా ఆమెని. దట్స్ హూమ్ ఐ మెట్, వారిని నేను కలిసింది. ఇలా అతడిని లేదా ఆమెనే లేదా వారిని అని తెలియజేయడానికి దట్స్ హూమ్ ని ఉపయోగించడం జరుగుతుంది. నన్ అదర్ దాన్ అనగా ఇంకెవరో కాదు లేదా ఇంకేదో కాదు. హీ ఈజ్ నన్ అదర్ దాన్ మై ఫాదర్, అతడు ఇంకెవరో కాదు మా నాన్న. ఇలా ఇంకెవరో కాదు లేదా ఇంకేదో కాదు అని తెలియజేయడానికి నన్ అదర్ దాన్ ని ఉపయోగించడం జరుగుతుంది. నాట్ ఓన్లీ బట్ ఆల్సో, అది మాత్రమే కాదు ఇది కూడా. ఐ కెన్ డూ నాట్ ఓన్లీ దిస్ వర్క్ బట్ ఆల్సో దట్ వర్క్, నేను ఈ పని మాత్రమే కాదు ఆ పని కూడా చేస్తాను. ఇలా ఏదైనా ఒక పనిని ఒకటి మాత్రమే కాదు ఇంకొకటి కూడా చేస్తాను అని తెలియజేయడానికి నాట్ ఓన్లీ బట్ ఆల్సో అని ఉపయోగించడం జరుగుతుంది. బిసైడ్స్ అనగా తప్ప. ఐ కెన్ డూ ఎనీ వర్క్ బిసైడ్స్ దట్ వర్క్, నేను ఆ పని తప్ప ఏదైనా చేయగలను. ఇలా తప్ప అనేటువంటి పదాన్ని తెలియజేయడానికి బిసైడ్స్ ని ఉపయోగించడం జరుగుతుంది. పాయింట్ ఇన్ అనగా ఫలితం లేదా ప్రయోజనం. దెర్ ఈజ్ ఎ పాయింట్ ఇన్ డూయింగ్ దట్ వర్క్, ఆ పని చేయడం వల్ల ఒక ప్రయోజనం ఉంది. ఇలా ఫలితం ఉంది లేదా ప్రయోజనం ఉంది అని తెలియజేయడానికి పాయింట్ ఇన్ ని ఉపయోగించడం జరుగుతుంది. దో అనగా అయినప్పటికీ. దో హీ ప్రిఫర్స్ హిందీ ఐ ప్రిఫర్ ఇంగ్లీష్, అతడు హిందీ చదివినప్పటికీ నేను ఇంగ్లీష్ చదువుతాను. ఇలా అయినప్పటికీ అని తెలియజేయడానికి దోని ఉపయోగించడం జరుగుతుంది. ఈవెన్ దో అనగా అయినప్పటికీ. ఈవెన్ దో ఐ రోట్ ది ఎగ్జామ్ వెరీ వెల్ ఐ కుడ్ నాట్ గెట్ గుడ్ మార్క్స్, నేను పరీక్ష చాలా బాగా రాసినప్పటికీ నేను మంచి మార్కులు పొందలేకపోయాను. ఇలా అయినప్పటికీ అని తెలియజేయడానికి ఈవెన్ దోని ఉపయోగించడం జరుగుతుంది. ఆల్ దో అనగా అయినప్పటికీ. దో హీ ప్రిఫర్స్ హిందీ ఐ ప్రిఫర్ ఇంగ్లీష్, ఇక్కడ ఆల్ దో అన్నా దో అన్నా ఒకటే మీనింగ్ రావడం జరుగుతుంది. ఇలా అయినప్పటికీ అని తెలియజేయడానికి ఆల్ దోని ఉపయోగించడం జరుగుతుంది. అతడు హిందీ చదివినప్పటికీ నేను ఇంగ్లీష్ చదువుతాను. విచ్ ఈజ్ వై అనగా అందుకే. ఇట్ ఈజ్ రైనింగ్ విచ్ ఈజ్ వై ఐ ఆమ్ నాట్ ఏబుల్ టు కమ్ టు ఆఫీస్, వర్షం పడుతున్నది అందుకే నేను ఈ రోజు ఆఫీస్కు రాలేకపోతున్నాను. ఇలా అందుకే అని తెలియజేయడానికి విచ్ ఈజ్ వైని ఉపయోగించడం జరుగుతుంది. దట్ ఈజ్ వై లేదా దట్స్ వై అనగా అందుకే. ఇట్స్ రైనింగ్ దట్ ఈజ్ వై ఐ ఆమ్ నాట్ ఏబుల్ టు కమ్ టు ఆఫీస్, వర్షం పడుతున్నది అందుకే నేను ఈ రోజు ఆఫీస్కు రాలేకపోతున్నాను. ఇలా అందుకే అని తెలియజేయడానికి దట్ ఈజ్ వైని లేదా దట్స్ వైని కూడా ఉపయోగించడం జరుగుతుంది. సో లేదా సో దట్ అనగా అందువల్ల. ఇట్ ఈజ్ రైనింగ్ సో దట్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు కమ్ టు ఆఫీస్, వర్షం పడుతున్నది అందువల్ల నేను ఈ రోజు ఆఫీస్కు రాలేకపోతున్నాను. ఇలా అందువల్ల అని తెలియజేయడానికి సో లేదా సో దట్ ని ఉపయోగించడం జరుగుతుంది. అన్లెస్ అనగా తప్ప లేదా కాకపోతే. అన్లెస్ యూ స్టడీ వెల్ యూ కెన్ నాట్ గెట్ గుడ్ మార్క్స్, నువ్వు బాగా చదివితే తప్ప నువ్వు మంచి మార్కులు పొందలేవు. ఇలా తప్ప లేదా కాకపోతే అని తెలియజేయడానికి అన్లెస్ ని ఉపయోగించడం జరుగుతుంది. వెనెవర్ అనగా అప్పుడల్లా. వెనెవర్ ఐ గో టు దుబాయ్ ఐ స్టే ఎట్ హోటల్, నేను దుబాయ్ పోయినప్పుడల్లా నేను హోటల్లో ఉంటాను. ఇలా ఏదైనా ఒక పనిని చేసినప్పుడల్లా అని తెలియజేయడానికి వెనెవర్ ని ఉపయోగించడం జరుగుతుంది. వైల్ అనగా ఉండగా. వైల్ యు ఆర్ గోయింగ్ టు ఆఫీస్ ఐ కాల్డ్ యూ, మీరు ఆఫీస్కు వెళ్తుండగా నేను మిమ్మల్ని పిలిచాను. ఇలా ఏదైనా ఒక పనిని చేస్తుండగా అని తెలియజేయడానికి వైల్ ని ఉపయోగించడం జరుగుతుంది. వెన్ అనగా అప్పుడు. వెన్ హీ కాల్డ్ మీ ఐ వాజ్ బిజీ విత్ మై ఆఫీస్ వర్క్, అతను నన్ను పిలిచినప్పుడు నేను ఆఫీస్ పనిలో బిజీ ఉన్నాను. ఇలా ఏదైనా ఒక పని చేసినప్పుడు అని తెలియజేయడానికి వెన్ ని ఉపయోగించడం జరుగుతుంది. పాస్ట్ అనగా ముందు నుండి ఆగకుండా వెళ్ళిపోవడం. హీ హ్యాస్ గాన్ పాస్ట్ ద వెహికల్, అతను బండి ముందు నుండి వెళ్ళిపోయాడు. ఇలా ఏదైనా ఒక షాప్ కావచ్చు, ఏదైనా ఒక బస్ స్టాండ్ దగ్గర ఒక వ్యక్తి ఉన్నాడు అంటే ఆ వ్యక్తి ముందు నుండి ఆగకుండా వెళ్ళిపోవడం అని తెలియజేయడానికి మనం పాస్ట్ ని ఉపయోగించడం జరుగుతుంది. యాజ్ పర్ అనగా ప్రకారం. ఎవ్రీవన్ హ్యాస్ టు వర్క్ యాజ్ పర్ కంపెనీ రూల్స్, ప్రతి ఒక్కరూ కంపెనీ నియమాల ప్రకారం పనిచేయాలి. ఇలా ప్రకారం అని తెలియజేయడానికి యాజ్ పర్ ని ఉపయోగించడం జరుగుతుంది.
అకార్డింగ్ టు అనగా ప్రకారం, షీ హ్యాస్ వర్క్డ్ అకార్డింగ్ టు కంపెనీ రూల్స్, ఆమె కంపెనీ నియమాల ప్రకారం పనిచేసింది. ఇలా ప్రకారం అని తెలియజేయడానికి అకార్డింగ్ టుని ఉపయోగించడం జరుగుతుంది. రిగార్డింగ్ అనగా గురించి, హీ వెంట్ టు ఆస్క్ హర్ రిగార్డింగ్ దిస్ మ్యాటర్, అతడు ఆమెను ఈ విషయం గురించి అడగడానికి వెళ్ళాడు. ఇలా గురించి అని తెలియజేయడానికి రిగార్డింగ్ ని ఉపయోగించడం జరుగుతుంది. త్రూ అవుట్ అనగా ప్రారంభం నుండి చివరి వరకు, ఐ వాస్ త్రూ అవుట్ దేర్, నేను అక్కడ ప్రారంభం నుండి చివరి వరకు ఉన్నాను. ఇలా ఏదైనా ఒక పనిని ప్రారంభించి ఆ ప్రారంభం నుండి ఏదైనా ఒకటి సంఘటన జరిగిందంటే ఆ సంఘటన ప్రారంభం నుండి చివరి వరకు నేను ఉన్నాను అని తెలియజేయడానికి ఇక్కడ త్రూ అవుట్ ని ఉపయోగించడం జరుగుతుంది. లేదా ఏదైనా ఒకటండి ప్రారంభం నుండి చివరి వరకు చేశాము అని తెలియజేయడానికి త్రూ అవుట్ ని ఉపయోగించడం జరుగుతుంది. ఇన్సైడ్ అనగా లోపల వైపు లేదా లోపల, ఐ హ్యావ్ సీన్ యూ ఇన్సైడ్, నేను నిన్ను లోపల చూశాను. టువర్డ్ లేదా టువర్డ్స్ అనగా వైపు, ప్లీజ్ కమ్ టువర్డ్స్ మీ, దయచేసి నా వైపు రండి. ఇలా వైపు అని తెలియజేయడానికి టువర్డ్ లేదా టువర్డ్స్ ని ఉపయోగించడం జరుగుతుంది. బియాండ్ అనగా అవతల, మై హౌస్ ఈస్ బియాండ్ దట్ బ్రిడ్జ్, మా ఇల్లు ఆ బ్రిడ్జి అవతల ఉంది. ఇలా అవతల అని తెలియజేయడానికి బియాండ్ ని ఉపయోగించడం జరుగుతుంది. బినీత్ అనగా క్రింద, ప్లీజ్ హైడ్ ద లెటర్ బినీత్ ఫైల్, దయచేసి పేపర్ ని ఫైల్ క్రింద దాయండి. ఇలా ఏదైనా ఒకటి ఆనుకొని ఉన్నప్పుడు క్రింద అని తెలియజేయడానికి బినీత్ ని ఉపయోగించడం జరుగుతుంది. బిట్వీన్ అనగా మధ్యలో, షీ ఈస్ బిట్వీన్ 20 to 22 years, ఆమె 20 నుండి 22 సంవత్సరాల మధ్యలో ఉంటుంది. ఇలా మధ్యలో అని తెలియజేయడానికి బిట్వీన్ ని ఉపయోగించడం జరుగుతుంది. నియర్ అనగా దగ్గర, మై హౌస్ ఈస్ నియర్ ద బస్ స్టాప్, మా ఇల్లు బస్ స్టాప్ దగ్గర ఉంది. ఇలా దగ్గర అని తెలియజేయడానికి నియర్ ని ఉపయోగించడం జరుగుతుంది. ఇన్ ఫ్రంట్ ఆఫ్ అనగా ముందు, ఐ ఆమ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యువర్ హౌస్, నేను మీ ఇంటి ముందు ఉన్నాను. ఇలా ముందు అని తెలియజేయడానికి ఇన్ ఫ్రంట్ ఆఫ్ ని ఉపయోగించడం జరుగుతుంది. ఫర్ అనగా కోసం, ఇట్ ఈస్ ఓన్లీ ఫర్ యూ, ఇది కేవలం మీకోసం మాత్రమే. ఇలా కోసం అని తెలియజేయడానికి ఫర్ ని ఉపయోగించడం జరుగుతుంది. ఫార్ అనగా దూరం, హీ ఈస్ ఫార్ ఫ్రమ్ హియర్, అతడు ఇక్కడికి దూరంగా ఉన్నాడు. ఇలా దూరం అని తెలియజేయడానికి ఫార్ ని ఉపయోగించడం జరుగుతుంది. ఇంటూ అనగా లోపలికి, షీ ఈస్ కమింగ్ ఇన్ టు ది హౌస్, ఆమె ఇంటి లోపలికి వస్తుంది. ఇలా ఇంటూ అనగా లోపలికి అని తెలియజేయడం జరుగుతుంది. విష్ టు అనగా చేయాలనుకుంటున్నాను, ఐ విష్ టు డూ ఇట్, నేను దీనిని చేయాలనుకుంటున్నాను. ఇలా ఏదైనా ఒక పనిని చేయాలనుకుంటున్నాను అని తెలియజేయడానికి విష్ టు ప్లస్ వర్బ్ అన్ని ఉపయోగించడం జరుగుతుంది. స్టిల్ అనగా ఇంకా, హీ స్టిల్ మీట్స్ మీ, అతడు ఇంకా నన్ను కలుస్తాడు. ఇలా ఇంకా అనేటువంటి పదాన్ని తెలియజేయడానికి స్టిల్ ని ఉపయోగించడం జరుగుతుంది. యాజ్ సూన్ యాజ్ అనగా చేయగానే, ఐ గేవ్ హిమ్ యాజ్ సూన్ యాజ్ హీ ఆస్క్డ్, అతడు అడగగానే నేను అతనికి ఇచ్చేశాను. ఇలా ఏదైనా ఒక పనిని వెంటనే లేదా చేయగానే ఏదైనా ఒక పనిని వెంటనే అని తెలియజేయడానికి యాజ్ సూన్ యాజ్ ని ఉపయోగించడం జరుగుతుంది. దెన్ అండ్ దేర్ అనగా అప్పటికప్పుడే, ఐ హ్యాడ్ టు గివ్ దెన్ అండ్ దేర్ అనగా అప్పటికప్పుడే నేను ఇవ్వాల్సి వచ్చింది. ఇలా అప్పటికప్పుడే అని తెలియజేయడానికి దెన్ అండ్ దేర్ ని ఉపయోగించడం జరుగుతుంది. ఎ కపుల్ ఆఫ్ అనగా కొన్ని, ఐ నీడ్ ఎ కపుల్ ఆఫ్ డేస్ టు డూ ఇట్, నాకు దీనిని చేయడానికి కొన్ని రోజులు కావాలి. ఇలా ఆ కపుల్ ఆఫ్ ని ఉపయోగించడానికి కొన్ని అని తెలియజేయడం జరుగుతుంది. ఫ్యూ అనగా కొన్ని, ఐ నీడ్ ఫ్యూ డేస్ టు డూ ఇట్, నాకు దీనిని చేయడానికి కొన్ని రోజులు కావాలి. ఇలా కొన్ని అని తెలియజేయడానికి ఫ్యూని కూడా ఉపయోగించడం జరుగుతుంది.